తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం ఎవరు అంటే నిరుద్యోగులు అని చెప్తారు. గత ప్రభుత్వం న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను గెలిపిస్తే కాంగ్రెస్ మాకు న్యాయం చేస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా రోడ్లెక్కి బస్సు యాత్రలు చేసి ఊరూరికెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మరి గెలిపించిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉన్నారా అంటే అది లేదు. గెలిపించి ఏడాది తిరగక ముందు నుంచే మళ్ళీ వాళ్ళు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2,00,000 ఉద్యోగాలు ఒకే ఏడాదిలో ఇస్తాము, మొదటి ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇచ్చి నియామక పత్రాలు ఇస్తామని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్నికల ముందు చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ అది వచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది అమలు జరగట్లేదు. నిరుద్యోగులను కంప్లీట్గా పక్కన పెట్టారు. ఎవరైతే అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళనే పక్కన పెట్టారు అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దానికోసమే ఒక ఉద్యమ కార్యాచరణను వాళ్ళు ముందు పెట్టుకున్నారు. ప్రభుత్వం మీద ఉద్యోగాలు ఇచ్చే వరకు కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో వాళ్ళ కార్యాచరణ ఏంది, వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బయట చెప్పండి, ఏం ఏం చేయబోతారు? నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. అసలు మేము 2.5 సంవత్సరాలు ఇన్ని రోజులు మేము ఇంకా ఇప్పటికి కూడా రోడ్ల మీదకి వచ్చి ఇట్లా పోస్టర్లు పట్టుకొని మళ్ళీ ప్రభుత్వం మీద కొట్లాడతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకపోగా కనీసం స్పందిస్తలేరు వాళ్ళు. జీవోలు రిలీజ్ అయింది, నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవోలే రద్దు చేయలేరు, నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ అని చెప్పి మొన్న కొన్ని స్టేట్మెంట్ చూసినాం. కాబట్టి ఇక మా నిరుద్యోగులందరూ కూడా సహనం నశించిపోయింది, మా జీవితాలు ఆగమైపోతున్నాయి. మాకు ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మీద మేము తిరగబడుతూ ఉన్నాం. నిన్న కూడా మిలియన్ మార్చి పెట్టుకుంటే పోలీసు వాళ్ళు అర్ధరాత్రి డోర్లు కొట్టి రూమ్లలో కొంచెం ఎత్తి తీసుకొని పోతున్నారు. ఎన్ని రోజులన్నీ నిర్బంధిస్తారు? ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కడుపు కాలిపోతుంది. వాళ్ళందరూ రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ శ్రీలంకలో కానీ బంగ్లాదేశ్ లో జరిగినటువంటి పరిణామాల కన్నా ఎక్కువ పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఈ తెలంగాణ పోరాటాల గడ్డ. మనకు పోరాటాలు అంటే పుట్టినప్పటి నుంచి తెలుసు మనకు. కాబట్టి మేము ఎంతమందిని అణచివేసే ప్రయత్నం చేసినా కూడా మేము నోటిఫికేషన్ల కోసం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. మా జీవితాలు ఆగమైపోతున్నాయి. రేపు మార్చి 13 తారీఖున దిల్సుఖ్నగర్లో నిర్వహించేటువంటి నిరుద్యోగ మార్చి కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీదకి వస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తాయి, లేకపోతే అంటే నోటిఫికేషన్ రావు. ఒకసారి మీరు చూడండి, ప్రభుత్వం ఇంత 14 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం స్పందిస్తుందా ప్రభుత్వం? నోటిఫికేషన్ వస్తాయని ఎట్లా అనుకుంటున్నారు? ఖాళీల వివరాలపై కమిటీ చేసినామని అన్నారు. కమిటీ రిపోర్ట్ 1 year అయింది, రిపోర్ట్ రాలేదు. త్వరలో ఉద్యోగాలు అంటే మనం ఎట్లా నమ్ముతాం? కాబట్టి నిరుద్యోగులారా, మనకు మార్చి 13 నాడు ఖచ్చితంగా మనం రోడ్ల మీదకి రావాలి. కర్ణాటకలో ఏ విధంగా అయితే జరిగితే నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తే మరుసటి రోజు 50,000 ఉద్యోగాలు ఇచ్చిందన్న కర్ణాటక ప్రభుత్వం. మీరు ఏమంటున్నారు? అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఇప్పుడు కేరళలో ఎలక్షన్ ఉన్నాయి. ఆ కేరళకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లలో, అట్లాగే సోషల్ మీడియాలో, భారత జాతీయ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది ఏంటంటే తెలంగాణలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, మాకే ఓటేరు కేరళలో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తున్నారు. అన్న ఉద్యోగాలు ఇవ్వలేదు, 100% ఇవ్వలేదు. ఒకసారి మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకుంటే 2022, 2023 కాంగ్రెస్ గవర్నమెంట్ రాకన్నా ముందు వచ్చిన నోటిఫికేషన్లే. వీళ్ళు ఒక్క నోటిఫికేషన్ కొత్తగా వేయలేదు. గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కన్నా ఉన్నది. కాబట్టి వీళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ ఆయన గురించి మాట్లాడాలంటేనే మాట్లాడబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఒక స్టాటిస్టిక్ ప్లేజర్ అని అంటున్నా ఆయన. ఎన్ని సమస్యలు ఎవరైనా సమస్యలతో వస్తుందంటే నాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో సాక్షిగా. అంటే ఇప్పుడు మీరు కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతా అంటే అది కూడా స్టాటిస్టిజం కదా, మీడియా ముందు వచ్చి ఆయన చెప్తున్నాడు. అంత బహిరంగ చెప్తుంటే తెలంగాణ మేధావులు ఎక్కడ వేరు మీ కళ్ళకి కనిపిస్తలేరా? గతం లోపల ప్రవాళిక చనిపోయినప్పుడు ఇదే లైబ్రరీకి దినాం కొవ్వొత్తులు తీసుకొని వచ్చేటోళ్ళు. ఈ స్టేట్ గా ఉన్నటువంటి ఇష్యూ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇష్యూ నేషనల్ ఇంటర్నేషనల్ వ్యాప్తంగా తీసుకుపోయి ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. 14 మంది నిరుద్యోగులు చనిపోతే కోదండరాం ఎందుకు స్పందిస్తలేరు? బల్మూరు వెంకట, రియా సార్ వీళ్ళందరూ ఎందుకు స్పందిస్తలేరు? కనీసం ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టాలి కదా, నిరుద్యోగులని ఆదుకోండి. వాస్తవమే, జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షి ప్రవేశపెట్టినాము, జాబ్లెస్ క్యాలెండర్ గా మారింది. శ్రీధర్ బాబు గారు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పి చెప్పిండు. ఆయన ఎవరు పిసిసి అధ్యక్షుడు గారు 5 ఏళ్లకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలని అన్నారు. మాకు బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి లేదు అని చెప్పి వీళ్ళన్నా చెప్పాలి కదా, వీళ్ళని మాట్లాడాలి కదా. మా బాధ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణం మీద తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది మా బాధ. ఇప్పుడు ఇన్ని ధర్నాలు, మేము ఇన్ని సభలు సమావేశాలు పెడితే ఇంత కూడా స్పందిస్తలేరు, చలనం లేను అంటే వాళ్ళని ఏమనాలి? ఇంకెన్ని రోజులు ఇంకెంతమంది నిరుద్యోగులను పుట్టన పెట్టుకుంటారు? కాబట్టి నిరుద్యోగులారా, మనకు ఎవరు రారు. తెలంగాణలో ఉన్నటువంటి సామాజికవేత్తలు కానీ, ప్రొఫెసర్లు కానీ, మేధావులు కానీ అందరూ కూడా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్ళ తొత్తులుగా మారిపోయారు. కాబట్టి మనమే రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం రాకపోతే అంటే మా జీవితాలు ఆగమైపోతాయి. తర్వాత బాధపడితే కూడా రాదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మార్చి 13 తారీఖున దిల్సుఖ్నగర్లో ప్రతి ఒక్కరు కూడా కదలి రండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇక అంటే ఇప్పటికి కూడా చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా చదువుకుంటున్నారు, ఏదో రాజకీయం చేయాలనుకున్న వాళ్ళే రోడ్ ఎక్కుతా ఉన్నారని చెప్పి చాలా మంది మాట్లాడారు. దాని మీద అది 100% తప్పు. వస్తే వాళ్ళ ఒకవేళ నోటిఫికేషన్ అట్లా అంటే మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది రాదాంతము? అంతా కరెక్ట్ ఉన్నప్పుడు
నువ్వు అంత శుద్ధపూస అయినప్పుడు ప్రభుత్వము ఈ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా మీది? సరే ఇదంతే వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఏదో పేడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, మరి ఇంటెలిజెన్స్ మీకు ఏమైనా ఫెయిల్ అయిందా? మీకు ఏమైనా బుర్ర పని చేయట్లేదా? అంటే ప్రభుత్వానికి అన్ని తెలిసి ఆ విధంగా ఏదో మభ్యపెట్టి ఏదో గరీబులకు ఆ విధంగా చెప్తే అయిపోతుందిలే, ఏదో మా మాటలు వీళ్ళ మాటలు ఎవరు వింటారు, మా మాటలు పెద్ద పెద్ద మీడియాలు కవర్ చేస్తాయి కదా, పెద్ద పెద్ద మీడియాలు కవర్ చేస్తే మాకు అది అణిగిపోతుంది అనుకుంటారు. కానీ ముమ్మాటికి అది నిజం కాదు. ఎట్టి పరిస్థితుల్లో తిరగబడతాం కూడా. ఇప్పటికైనా మేము అంతా ఏకమై మా ఉద్యోగాలు మేము సాధించుకుంటాము. ఇది మా జన్మ హక్కు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తలేరు కదా, ఇది మా ప్రభుత్వం తోటి మా ప్రజలందరూ కట్టిన ట్యాక్స్ తోటి మేము ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్. అంతేగాని ఏదో అది ఇది చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం అయితే మాటికి చేయకూడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముదిరిన బెండకాయాలని నానా రకాలుగా మీరు చీరల నుంచి కూర్చోండి, చీరలు వదిలిపెట్టి పల్లెలకు వెళ్ళండి, మీ చీరలు ఎక్కడికి పోవు, భద్రంగా ఉంటాయి. ఇప్పుడు భద్రంగా ఉంటే ఆయన చీరకు భద్రంగా కాపాడుకున్నాడు. మొత్తం మీద యువతలను రెచ్చగొట్టేసి మేము ఊర్లోకి వెళ్ళి మా అయ్య అబ్బాలను అడుక్కొని మా చుట్టుపక్కల అడుక్కొని కూడా ఆ పార్టీకి ఓటేయని చెప్తే కనీసం ఒక్కొక్క విద్యార్థి ఒక 100 ఓట్ల దాకా సేకరించాడు. ఇప్పుడు మా ఎమ్మెల్యే సపోజ్ గా తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే కనీసం 1000 ఓట్లతో గెలిచిండు. అంటే సరాసరి ఎంత 450. నాలాంటి వాళ్ళు 10, 100, 50, 100 చెప్తేనే కదా గెలిచేది. లేకుంటే అలాంటి ఎమ్మెల్యే దాదాపుగా 10 మంది ఉన్నారు. అట్లా పట్టుకున్నా 10 మంది పోయి ఉంటే ఈ రోజు నీ మెజార్టీ లేదు, గాడిది గుడ్డు లేదు. సో ఈ నిరుద్యోగం లేకుంటే నీకు అధికారం ఎక్కడ వచ్చేది? అంటే అప్పుడు మీ ఎంబడి ఉండి మీ అందరితోటి కోదండరామ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, కోదండరామ్ గానీ ఎంబడి ఉన్నారు, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ తొత్తులుగా అయిపోయినాయి, వాళ్ళ పదులు వచ్చేసినాయి, వాళ్ళ పొట్టలు నిండిపోయినాయి. ఇంకా వాళ్ళకు అంతా మభ్య పెట్టి మాకు స్టూడెంట్ అంతా మభ్య పెట్టి వాళ్ళ పొట్టలు నమ్ముకున్నారు, వాళ్ళ జాబులు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేకుండా అయిపోయింది అనమాట. ఇప్పటికైనా ఆ సోయి తెచ్చుకొని అది మీకు పాపిస్ట్ కనిపించట్లేదా? బల్మూరి వెంకట కావచ్చు, ఇదే బల్మూరి వెంకట ఈడికి వచ్చి ఎన్నో ధర్నాలు చేసి ఆ కన్యాకుమారిని తీసుకొచ్చాడు. కన్యాకుమారి ఈజ్ ఫ్రమ్ బిహార్ ని తీసుకొచ్చి తర్వాత రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఆడ చాయ్ బండి కాడ మాకు ప్రెస్ మీట్ లాగా పెట్టించి ఓకే హమ్ ఆయేంగే తో 2 लाख నౌకరియా భర్తీ కరింగే అని చెప్పేసి ఆయన చెప్పి మాకు నమ్మించి 2 లక్షలు ఏడాదిలో కాదు 5 ఏళ్లలో ఇస్తామని చెప్తున్నారు. అదంతా దొంగ మాటలు. ఇప్పుడు నీ వీడియోస్ సరే నేను చెప్తా తప్పు, నువ్వు గూగుల్లో కొట్టి రాదు. ఎవరన్నా ఏ నిరుద్యోగం అయినా నీకు అంత అనుమానం ఉంటే గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ సోషల్ మీడియా ఏదైనా సరే, వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ, ఇప్పుడు ఈ పాతకాలం కాదు కదా, ఏదో మాయా మాటలు నడిపించి చెడిపేసి కాదు కదా, ఇవన్నీ మీడియాలో ఉన్నాయి కదా, నిజాలు అనేది నిక్కసుగా ఉన్నాయి కదా. అది అవన్నీ ఉట్టి మాటలు, ఏదో మా మాటలకి ఎంత అనుకోవడం తప్పు. దానికి మాట మార్చి పల్టా ఇచ్చి మాట్లాడితే ఇంకా రాబోయే కాలంలో ప్రజలే తిరగబడతారు. స్టూడెంట్ కొద్ది రోజుల క్రితం మంత్రి శ్రీధరబాబు చెప్పిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, అన్ని ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలోనే ఇవ్వాలంటే కష్టం. శ్రీధరబాబు మండలిలో చెప్పారు, ప్రైవేట్ రంగంలో ఉంటే ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టము, గవర్నమెంట్ ఉద్యోగాలే కావాలంటే కష్టము అని. అవును, నేను శుద్ధపూస నీ చేతులు, నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నీకు అంత బడ్జెట్ ఉన్నప్పుడు నీకు ఎవరు ఉచిత హామీలు చేయమన్నాడు స్వామి? ఇప్పుడు ఆ ఉచిత బస్సు కోట్లు పెడుతున్నావు, ఆ కోట్లు పెట్టి యువతకు నైపుణ్యం కల్పించు. ఇప్పుడు చైనా మొన్న రోబోటిక్స్ ఒక యూనివర్సిటీలో ఆట ఆడిచ్చింది, హ్యూమనాయిడ్ రోబోట్ అని. ఇప్పుడు ఆ రోబోట్ ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చిన తెలంగాణని నేను ఆ నాలెడ్జ్ హబ్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మా అంటే ఎన్ని రోజులు పడుతుంది? ఆ 6 months 1 year పడుతుంది. అవునబ్బా, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక గవర్నమెంట్ తరఫున ఇక సో అండ్ సో ప్రైవేట్ వెబ్సైట్ ఇస్తున్నాము, ఆ వెబ్సైట్ లో ఎవరైతే మీకు కావాలో, ఎవరైతే దాదాపు మాక్సిమం గా బీటెక్లు డిగ్రీ చేసిన వాళ్ళే ఉన్నారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది. మా అంటే 6 నెలలకు గేమ్ చేస్తారు నాలెడ్జ్. గేమ్ చేసుకుంటే కంపెనీ సరే కంపెనీ మేము పెట్టలేము, నువ్వు పెట్టు, నువ్వు పరిశ్రమకు పెడతావు కదా, నీకు తెలిసిన వియాంకుడు మీ బంధువులు చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఆ ఫ్యూచర్ సిటీని మారుస్తున్నావు, అలా ఉన్న చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అమ్ముకొని ఒక ఆయన వీళ్ళ దగ్గర అమ్ముకున్నాడు, ఈయన ఇప్పుడు ఇంకో సిటీ మొదలు పెట్టిండు. అంటే వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ కంపెనీలు బాగుండాలా, మిగతా వీళ్ళ తైలాలు ఉచిత తైలాలు ఇచ్చేసి మభ్య పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నారు. మాటికి ఇప్పటికైనా తిరగబడతాం, రాబోయే ప్రాణాలు తగ్గించి కొట్లాడతాం, పోయిందేం లేదు. ఇంకా నిరుద్యోగుల త్యాగాలు వృధా కారాదు. ఇప్పటికైనా ఆ నిరుద్యోగులు ఎందుకు చనిపోయారు? మా అన్నకో మా తమ్ముడికో ఎవరికో మా ప్రాణం పోయినా సరే కొన్ని కోట్ల 100 ప్రాణాలు 1000 ప్రాణాలు బతుకుతాయి కదా అని చెప్పి చనిపోయారు కదా ఆవేశంతో. మీరు చేసే పనులు ఏంటి అంటే ఎంతసేపు అయినా వీళ్ళు తప్పుడు జీవోలు తీసుకొచ్చి, వీళ్ళకి తెలిసి ఆయన ఒక ఆయన 46 జీవోలు తీసుకొచ్చి పెద్ద రాధాంతం చేసి మేము వచ్చినాక రద్దు చేస్తామన్నారు. మరి ఏమైంది మీ రద్దు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఆ కమిటీ ఈ కమిటీ ఆ కాలయాపన ఈ లీకులు ఆ లీకులు అనుకుని మీ పబ్బం గడుపుకుంటూ మీరు దొంగలంతా ఒకలే. వాళ్ళు పబ్బం గడుపుడు కాదు, మీరే నోటిఫికేషన్ ఆపండి, ఎక్కువైపోతున్నాయి మాకు, మీద నోటిఫికేషన్లు ఇస్తే మాకు రాయడం ఇబ్బంది అవుతుందని నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ రాష్ట్రంలో చాలా సార్లు ముఖ్యమంత్రి చెప్పింది. మరి మీరేమో వస్తలేమంటున్నారు.
ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఆ బీజేపీ ఏదో పెద్ద ఇదిగో గాడిది గుడ్డు ఇచ్చిందని పెద్ద ప్రచారం చేసినావు కదా. నువ్వు ఇచ్చిందే పెద్ద గుడ్డు రా స్వామి. ఆ గాడిది గుడ్డు కంటే నువ్వు ఏనుగు గుడ్డు పెట్టినావు అందరికి. ఇంకా తెల్లవాని గుడ్డు పెట్టినావు నువ్వు. తెల్ల ఏనుగుని తీసుకొచ్చి అసలు తెల్ల ఏనుగు గుడ్డు పెట్టినావు నువ్వు. ఇంకా నీకు అది అర్థం కావట్లేదు. నీకు 70,000 ఇచ్చి నీకు అంత నికార్సు ఉంటే సరే నువ్వు రాకు. నువ్వు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినాయని నీ ఒక్కరికే 4 ఉద్యోగాలు తెచ్చుకుంటే కాదు. నువ్వు మున్సిపల్ శాఖ నీదే, హోంమంత్రి నీదే, విద్యాశాఖ నీదే, ఇంకో శాఖ నీదే. ఆయన ఉద్యోగాలు పెంచుకున్నాడని మీ ఇస్తలేడు. ఆయన 4 ఉద్యోగాలు పెట్టుకొని పొట్ట కింద మేము అసలు ఒక హరిగోస కనీసం ఆ చపరాసి ఉద్యోగం ఆ జీపీఓ గ్రామ పంచాయతీ ఆఫీసర్ గా ఇదిగో అదిగో మా కాలయాపన చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ ఉన్న వాటినే రిక్రూట్ చేశారు. ఎందుకు కొత్త వాళ్ళు రిక్రూట్ చేసే జాబులు ఇచ్చేది కదా. నీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు, నీకు అంత డెవలప్మెంట్ 4 ట్రిలియన్ ఎకనమీ అంటున్నావు కదా. 4 ట్రిలియన్ ఏమైనా నీ ఒక్కరిని చేస్తే అవుతుందా? అంటే నీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఉన్న ఫ్యూచర్ సిటీని ఇండస్ట్రీగా మార్చుకొని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని నీ కడుపు నింపుకొని నీ ఇంకా కోట్లాది కోట్లు సంపాదించుకొని మళ్ళీ అదే కోట్లు ప్రజల మీద చల్లి మళ్ళీ ఇంకోసారి 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి ఉంటా. నీ కళలని భ్రమలని ఆపేసాయి స్వామి. ఇప్పటికైనా మేలుకొని ముందుకు సాగిపో. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా అట్టడుగునా కాదు, ఇప్పటికి ఇంకా లేవని కూడా లేవదు. ఇంకా ఇదే ప్రచారం తోటి కేరళకి వెళ్తే ఎగిసి అంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు అక్కడ ప్రచారం చేస్తున్నారు, మీరేమన్నా అక్కడికి పోయేది, అక్కడ ఏమైనా క్యాంపెయిన్ చేసి బరాబర్ చేస్తాము. ఎందుకంటే మా కడుపులు కాలుతున్నాయి. మాకు ఇప్పుడు నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కాల కింద మంట, కడుపులో మంట మండిపోతా ఉంది. ఎవరికి చెప్పుకోవాలి? మా నాన్న ఒక 2 ఇయర్ అయిపోయింది కాలం చేసిండు. చూసి ఏడ్చి ఆయన ఆరోగ్యం బాగలేక సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు. మీ ఉసరంతా మీకు కాదా? ఈ గోస అంతా ఏం చేసుకుంటారు? ఇన్ని డబ్బులు కోట్లు కూడా పెట్టి ఆ కాగితాలు కూడా పెట్టి నీ పేర్లు శాశ్వతం ఉన్నప్పుడు నీ శాశ్వత పని చేయరాదు. నువ్వంతా మోతబెరి అంత కాంగ్రెస్ ప్రభుత్వం అంతా మోతబెరితనం ఉన్నప్పుడు ఒక మంచి పని చేసి చరిత్రలో నిలిచిపోయే పని చేయి. కాబట్టి ఇప్పటికైనా ఉచిత అబద్ధాలు మానుకొని మేము 60 ఇచ్చినాం 70 ఇచ్చినాం, నువ్వు 60 ఇచ్చినా 70 ఇచ్చినా మరి శ్వేతపత్రం వదిలిపెట్టి ప్రజలు పెట్టరా ముందు. ఇగో మేము ఇట్లా పెట్టినాము వైట్ పేపర్, లేకుంటే ఆ పేపర్ శ్వేతపత్రం వదిలిపెట్టి ఇది చేసినామని చెప్పు. నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు, అంత దమ్ము ధైర్యం ఉన్నప్పుడు నువ్వు మగాడే అని చెప్తా ఉంటావు కదా. నువ్వు తలకాయ మీద మెడ మీద తలకాయ ఉంది అని చెప్పుకున్న మనిషి నువ్వు కదా. మరి చేయరాదు. ఏమి నీకు ఏమైనా అడ్డు వస్తున్నారా? నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? సరే మేమంటే వేరే ఎవరో ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఈ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. నీ ఇంటెలిజెన్స్ నీకు ఇస్తలేదా రిపోర్ట్లు ఎప్పటికప్పుడు? అదంతా మూగపోయిందా? సో ఇప్పటికైనా తెలుసుకొని, నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు మాకు కనీసం ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఆదుకుంటే మంచిది. లేదంటే ఇంకా రాస్తా రోకలు రేపు జరిగే మార్చి 13 జరిగే ఉద్యమానికి నిరుద్యోగులందరూ ఏకమై కదిలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇకనైనా మనకు డివైడ్ అండ్ రూల్ నడుస్తా ఉంది. ఆ జోన్ ఈ జోన్ అనుకుని, ఆ జోన్ ఈ జోన్ అనుకుని వీళ్ళు మాయాలో పడి కొన్ని అమ్ముకుంటున్నారు, కొన్ని ఇస్తున్నారు. అవి మనకు తెలియకుండానే కోడి తిన్నోడు కోడి ఈకలు కాల్చేసి కోడి బొక్కలతో సహా నమలేసి అరిగించుకొని కోట్లకేమో ఆధారాలు కావాల్సి లేదు. మా కోట్ల ఆధారాలు పెట్టుకొని మా దగ్గర ఆధారాలు లేకపోయా. పక్కడబందిగా ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఏంది ఆర్టీసీ అని. దాంట్లో 198 పోస్టులు ఉంటే సగం డిపార్ట్మెంట్ కట్టబెట్టినావు, సగం ఏమో ఓసీ కేటగిరీలో అడ్డుపెట్టినావు. ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయా? అంటే నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అప్పగించినావు? మళ్ళీ మాకు అనుమానం వస్తుంది కదా. నీకు ఇంతమంది దొంగతనము జరిగింది. ఈ దొంగతనం జరిగినప్పుడు నీ నిగారుగా ఉన్నప్పుడు ఆ ప్రైవేట్ లాయర్ తీసుకొచ్చి ఎందుకు అబాదించినావు కేసును? ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నప్పుడు నీ ప్రభుత్వ వాదివే కదా. అడ్వకేట్ జనరల్ ఈజ్ నాట్ సింపుల్ పర్సన్ కదా. ఎంతో కోరి తెచ్చుకున్న మనకి అంత తప్పుడు జీవోలు, తప్పుడు ప్రచారాలు చేసుకొని అని ఇప్పటికైనా అబద్ధ హామీలు మానుకొని ప్రజల వైపు, నిరుద్యోగుల వైపు కొద్దిగా ఆశ చూపి వాళ్ళకు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు మాకు. దయచేసి ఈ నోటిఫికేషన్ ఇస్తారని ఆశిస్తున్నాం.